రైట్. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూటమి నేతలపై దుష్ప్రచారం చేశారన్న అభియోగం మేరకు ఆమెను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను దాచేపల్లి పిఎస్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆమెను మరికాసేపట్లో గురజాల కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముద్దాయిని కలవకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ గేట్లను బేడీలు వేసి ఆమెను నిర్బంధంలో ఉంచడం ఏంటని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీస్ స్టేషన్ అయితే మాత్రం పోలీసులు బేడీలు వేశారు. ఏదైతే వైసీపీకి చెందినటువంటి ఒక మహిళని నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు కూడా కృష్ణవేణి అనేటువంటి మహిళను దాచేపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ కు అయితే మాత్రం ఆ మహిళని తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ లోకి మిగతా ఎవరైతే బాధితులు ఉంటారో స్టేషన్ కు సంబంధించిన బాధితులు ఎవరు కూడా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వస్తే మాత్రం పోలీసులు అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కి బేడీలు వేసినటువంటి పరిస్థితి చూసి నివ్వరపోతా ఉన్నారు. నేరాలు ఘోరాలు చేసినట్లు మహిళను పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు పెట్టడం ఏంటంటూ కూడా ఇప్పటికే అయితే మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద మొత్తంలో కూడా రగడ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ మహిళకు సంబంధించి మరి ఎందుకు పెద్ద మొత్తంలో ఆమెను నిర్బంధిస్తా ఉన్నారనేటువంటి ఒక దానిపై కూడా ప్రస్తుతం అయితే దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో వైకాపా సంబంధించినటువంటి నేతలంతా కూడా దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటా ఉన్నారు. చేరుకొని లోపల ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఉంటే ఎందుకు ఈ విధంగా ఈ చిత్రహింసలకు గురి చేసే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానిపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే దాచేపల్లి పట్టణానికి సంబంధించి కూడా సిఐతో పాటు పలువురు ఎస్ఐలు కూడా లోపల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి మహిళ ఉంది కాబట్టి పక్కన నుంచి మరొక దారిని కూడా ఏర్పాటు చేసాం. వచ్చేటువంటి ఫిర్యాదుదారులు వారందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి లోపల ఫిర్యాదులు తీసుకునేందుకు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి వైసీపీ సోషల్ మీడియా సంబంధించినటువంటి మహిళా కృష్ణవేణికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా తీవ్ర స్థాయిలో పోలీసులపై అయితే మాత్రం ధ్వజమెత్తుతా ఉన్నారు. కావాలని ఒక మహిళను ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈ విధంగా తీసుకువచ్చి అక్రమ అరెస్టులు చేసి స్టేషన్ కి సైతం కూడా లోపలికి రాకుండా నిర్బంధిస్తారా తమని అని చెప్పి కూడా వారు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ అయితే మాత్రం ఎక్కడ ఈ విషయంపై మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మరి కాసేపట్లోనే వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా గుంటూరు నుంచి బయలుదేరి దాచేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి మహిళ కృష్ణవేణి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే గురిజాల న్యాయస్థానంలో కూడా మహిళను హాజరుపరిచే విధంగా పోలీసులు అయితే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.